స్టార్టింగ్ ఆయనతో మొదలు పెడితే ఎనర్జీ బాగుంటుందని అలా ఇచ్చాం మైక్. సో ఇప్పుడు మా చిచ్చర పిడుగు రోహన్కి ఇచ్చేద్దాం. సో రోహన్, ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. రాజులకే రాజు. హలో. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్. ఇంకా పద్ధతి చెప్పాలంటే ఇక్కడికి వచ్చేసిన మీడియా పెద్దలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క క్యాస్ట్ అండ్ క్రూతో ఫస్ట్ టైం వర్క్ చేయడం. ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ నేను ఫస్ట్ రవితేజ గారి గురించే మాట్లాడాలి. సార్, కెన్ ఐ కాల్ యూ రవణ? నేను రవణ ఫస్ట్ సినిమా చూసిందే విక్రమార్కుడు. ఒక్క ఫ్రేమ్ గుర్తుండిపోయింది. వాన పడుతుంటుంది, అలా మొహం మీద నుంచి అలా రక్తం కాడుతున్నప్పుడు మీసం మెలేస్తాడు. దట్ వన్ ఫ్రేమ్ మేడ్ మీ మ్యాడ్. నౌ ఐఎమ్ వర్కింగ్ విత్ దట్ మ్యాడ్నెస్. థ్యాంక్ యూ సార్, ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ డింపుల్ అక్క కానీ, ఆశిక అక్క కానీ, గెటప్ సీను అన్న కానీ, వెన్నెల కిషోర్ అన్న కానీ, సత్య గారు కానీ, సునీల్ గారు కానీ, ఇట్ వాజ్ సచ్ అ స్వీట్ మూమెంట్ వర్కింగ్ విత్ దమ్. ఇట్ వాజ్ అ వెరీ బిగ్ ప్లెజర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఉండగా ఇది చెప్పచ్చో తెలియలేదు. సినిమా బాగుండాలి, సినిమా చేసేటోళ్ళు బాగుండాలి, సినిమా చూసేటోళ్ళు బాగుండాలి. జై సినిమా. థ్యాంక్ యూ. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ రోహన్. అండ్ ఇప్పుడు మా మురళీధర్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడున్న ఉత్సాహానికి రెట్టింపు ఉత్సాహం మీలో ఈ సినిమా చూసిన తర్వాత కలుగుతుంది. అందరినీ ఆనందపరిచే, ఎంటర్టైన్మెంట్ చేసే ఒక గొప్ప సినిమాగా భర్త మహాశయులకు విజ్ఞప్తి ఉండబోతోంది. అందరూ ఆనందించండి, ఆశీర్వదించండి, సినిమాను బ్రహ్మాండంగా విజయవంతం చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఈ సినిమాని మనకు అందించబోతున్నటువంటి మా ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయనకు సపరేట్ సెగ్మెంట్ ఉంది సార్. ఆయన ఇంట్రోవర్ట్ కాస్త ఎక్స్ట్రోవర్ట్ అయిపోయారు, టైం పడుతుంది. ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ థ్యాంక్స్. జనవరి 13 భర్త మహాశయులకి విజ్ఞప్తి రిలీజ్ అవుతుంది. మంచి ఎంటర్టైన్ సినిమా చూసి సార్, మీరేంటి సార్ ఓన్లీ వైలెంట్ బ్లాక్ బస్టర్ సినిమాలు అందిస్తారంతే, కానీ సింపుల్గా మాట్లాడతారు అంతేనా? ఓకే, థ్యాంక్ యూ సుధాకర్ గారు. అండ్ ఈ సినిమా మీకు మంచి విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇప్పుడు మా బ్యూటిఫుల్ అషికా రంగనాథ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. మొదటిసారి రవితేజ సార్ ఫ్యాన్స్ని సార్తో ఇదే సేమ్ స్టేజ్లో కలుస్తున్నాను. సో అందరికీ హాయ్, లవ్ యూ టూ, థ్యాంక్ యూ. అంటే ఐ థింక్ ఈ జర్నీ గురించి అంటే టు థింక్ ఆఫ్ రీసెంట్లీ వీ రిలీజ్డ్ ద గ్లిమ్స్ తర్వాత బెల్లా బెల్లా సాంగ్ అందరికీ నచ్చింది, వైరల్ అయింది. అండ్ అద్దం ముందు సాంగ్ అండ్ టీజర్ వచ్చింది. అండ్ ఇప్పుడు రీసెంట్గా వామో వాయో సాంగ్ రిలీజ్ అయ్యి అందరూ సూపర్బ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. సో వెరీ ఓవర్వెల్మ్డ్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ దాట్. అండ్ ట్రైలర్ ఈవెంట్కి వచ్చేసాము, అంటే సినిమా రిలీజ్కి చాలా దగ్గర అయ్యాము అని ఫీలింగ్. అండ్ ఈ థియేటర్లో మీతో కూర్చుని ట్రైలర్ చూస్తే సినిమానే చూస్తున్నామో ఏమో అని ఒక ఫీలింగ్ వస్తుంది. అండ్ ఐఎమ్ షూర్ సినిమా చూసినప్పుడు ఇంకా బాగుంటుంది అనే ఫీలింగ్ ఒక టీజర్ మీరందరూ ఇచ్చారు ఈ ట్రైలర్తో. సో లుకింగ్ ఫార్వర్డ్. సినిమా 13th of January రిలీజ్ అవుతుంది సంక్రాంతికి. మీ అందరూ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో తీసుకొచ్చేయండి, కలిసి సినిమా చూద్దాం ఆన్ 13th of January. థ్యాంక్ యూ అషికా గారు. థ్యాంక్ యూ సో మచ్. వి విష్ ఆల్ ద గుడ్ లక్. ఎస్, అండ్ ఇప్పుడు మన వెరీ ఓన్ అందం, అభినయం అండ్ తన డాన్స్తో మన అందరినీ ఆకట్టుకునేటువంటి డింపుల్ హైతే గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ట్రైలర్ నచ్చిందా? వినపడట్లేదు. సో
అన్ని సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇది నా రెండో సినిమా రవితేజ గారితో అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఇది నా మొదటి సంక్రాంతి సినిమా. మీరు కూడా ఇదే జోష్తో లైక్ ఆషిక సెడ్ సినిమా చూస్తున్నట్టు అనిపించింది మీ అందరితో. అండ్ విత్ కిషోర్ తిరుమల గారి డైరెక్షన్లో అన్ని సాంగ్స్ హిట్ చేశారు. అలాగే సినిమా కూడా ఇదే జోష్. థ్యాంక్ యూ డింపుల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఒక నేను శైలజ ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి ఇలా బ్లాక్ బస్టర్ సినిమాలు అందించి ఈ పండక్కి మన మాస్ మహారాజా రవితేజ గారిని ఉత్తమ భర్తగా మన అందరికీ చూపించబోతున్నటువంటి మా కిషోర్ తిరుమల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. మామూలుగా బాగా మాట్లాడే వాళ్ళని చివరిని పిలుస్తారు, నాకు మాట్లాడడం రాదని అనిపించారు. భర్త మహాశైలికి విజ్ఞప్తి జనవరి 13th రిలీజ్ అవుతుంది. ఫస్ట్ టైం అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫిలిం చేద్దాం అనే ఉద్దేశంతో స్క్రిప్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో సినిమా మొత్తం కూడా ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు. సో వాచింగ్ థియేటర్స్. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిషోర్ గారు. ఆయన స్పీచ్ మాత్రమే చిన్నగా మాట్లాడతారు, డ్యాన్స్ మాత్రం అదరగొట్టారు మొన్న కిషోర్ గారు. అసలు మామూలుగా లేదు, వైరల్ అయిపోయింది అంతే మీ డ్యాన్స్ స్టెప్పులు. అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు స్వామి అసలు. ఓకే అంతే, కాలు లేపి చేస్తాను, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, మామూలుగా చేయలేదు. ఓకే ఓకే, మనం ఎప్పుడెప్పుడు సార్ మీరు స్పీచ్ ఇవ్వకుండా వెళ్ళిపోతే ఎలా సార్? అదేంటి అంత 2 మాటలా? అయ్యయ్యో లేదు సార్, ఫ్యాన్స్ కోసం ఒక 2 మాటలు. ఓకే సరే, మాటలైతే మాట్లాడలేదు కానీ ఈ సినిమాకి మొదటిగా మీరు వచ్చిన ప్రమోషన్ కాబట్టి ఇది ఒక్క 2 స్టెప్పులు వేస్తే మా హీరోయిన్లతో, అండ్ కిషోర్ తిరుమల గారు కూడా ఉన్నారు కాబట్టి ఒక్క 2 స్టెప్పులు మీరు పాట పెట్టండి ఒకసారి. ఎలానో మా ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు ఉన్నారు. రెడీ గైస్.